అమ్మా వెళ్ళొస్తామనటం, ఈవిడి గారు వెళ్ళి రమ్మంటాం. ఈ పోగోత వెన్నాలు తాగితే అది చూద్దాంలే. కోడలా నీ పెత్తను వెన్నాలి అంటే మొత్తం వాళ్ళ అమ్మగారింటికి పోయి ఇచ్చిందాకా అందంట. చూద్దాం ఈ పోగోత వెన్నాలు. చూడమ్మా, వర్షములు సరిగ్గా లేనందున పశువుల మేతలకై రేపే ఉత్తరాది మల్లెములు తరలించాలనుకుంటున్నాం. అందుకు గోపయ్య మల్లయ్య సరేనన్నారు. నీవేమంటావమ్మా? మావయ్య గారు, మన పశువుల మేతల కంటే మనకు కావాల్సిన మహాభాగ్యం ఏమున్నది? అయినా ఇందులో నా అనుమతి ఎందులకు? అత్తగారు పెద్దవారు ఉన్నారుగా, అత్తయ్య గారిని ఒక మాట అడిగితే సరిపోతుంది కదా. అబ్బో ఇందులో మాదే ఉందమ్మా బోడి పెత్తను. ఈ ఇంటికి పెత్తం దారివి నీవు, వీళ్ళందరికీ పెద్ద దేవతవు. గుడ్డి మగుడు గుళ్ళోకి వెళ్తే బయట మగుడు బయట లాగాడని ఇందులో మాదే ఉందమ్మా, మాదే ఉంది. అత్తయ్య, నా ఎందు లోపం ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి అత్తయ్య. పోయమ్మో నిన్ను నేనేమి అనలేదే తల్లి. అయినా పెర్రగిల్లి జోడపడటం మాకు చేత కాదమ్మా. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుధాలు తవ్వుకున్నట్టు ఎవరికి ఎలా చూస్తున్నావుగమ్మా, కడుపు నిండిందని కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నది. ఈ రాక్షసులు నీకు ఎక్కడ అపకారం తలపెడతారని నాకు భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. భయం వేస్తుందా? మేమేం దెయ్యాలమా బోధాలమా? మిమ్మల్ని ఎందుకంత భయం వేస్తుంది? నిజంగా నువ్వు రాక్షసివేనే. రాక్షసి జాతుల్లో కూడా సరికొత్త రాక్షసివి. నేను ఆడదాన్ని బిడ్డల గల తల్లిని అనుకుంటే ఇలా మాట్లాడతావా? ఆడదానికి శత్రువు ఎవరంటే ఆడదానని నీ ద్వారా తెలుసుకున్నానే. నీ మూలానికి నన్ను నా భర్త కానీ నా కొడుకు కానీ ఒక్క మాట అన్నారు. నీ మూలాన్ని కదంటే ఏ రకంగా మాట్లాడుతున్నారు? నా భర్తకి నా కొడుకు బాబా మర్యాదగా రోజు సంపాదించుకొని లోనికెళ్ళు, లేకుండా నేనేం చేస్తానో నాకే తెలియదు. అత్తయ్య గారు చెప్పేది కూడా మన మంచికే కదా. మన మంచికే కాదు. మాయ మాటలు చెబుతున్నావే, ఎంత మాయ మాటలు చెబుతున్నావే. ఏనాడని నన్ను ఒక్క మాట అన్నాడా? ఈ ఊళ్ళో నేను ఎలా తిరిగేది, ఈ నలుగురిలో ఎలా ఉండేది నేను? ఎందుకు ఏ నుయ్యాగోయా చూసుకొని మీరందరూ మావయ్య గారు చూస్తున్నావమ్మా. మావయ్య గారు, అమ్మ మేము బయలుదేరుతున్నాము. మావయ్య గారు త్వరగా. ఎవరినని ప్రయోజనం ఏమున్నది? విధిరాత తప్పించడం ఎవరి తరము కాదు కదా. అవునమ్మా, అవును అవును అమ్మ. అన్నిటికీ ఆ శ్రీనివాసుడే ఉన్నాడు. అవునమ్మా, మేము బయలుదేరుతున్నాము. చూడమ్మా, నిన్ను అప్పుడప్పుడు చూసుటకు గోపయ్యను పంపిస్తాలేమ్మా. అలాగే అక్కయ్యని చుట్టానికి బావగారిని కూడా పంపిస్తుండే. అక్కయ్య బెంగ పెట్టుకుంటుంది. అలాగనేనమ్మా, మేము పోయేస్తాం తల్లి. అలాగే. నేను కనుల మూసి ధ్యానించినంతనే నా దేవి నా కనుల ముందు ప్రత్యక్షమైనది. బావా, ఏమి నా భాగ్యము! నీవు ఎప్పుడు తలచినా అప్పుడు నీ దేవి నీ హృదయం నందే ఉండను కదా. దేవి, ఈ భక్తుని కోరిక తీర్చవా? ఏమో ఏమన్నా
మన్నింపజేయవే కోమలాంగి. ఆ బావా ఏదో చెప్పాలని సందేహిస్తున్నావు. ఏమిటి ఏం బావా? లేదు తిరుపతి, ఉమ్, ఈ సంవత్సరం సరిగా నాన్నగారు అన్ని విషయంలో తెలియపరిచారు అనుకుంటున్నాను. ఒకవేళ తెలియపరచుకున్నా ఇప్పుడు చెప్పేదని వినుము. ఏమిటో? ఈ సంవత్సరం వర్షములు సరిగా లేక ఉత్తరాది అరణ్య మన్యభూములకు మందను తరలించాలనుకుంటున్నాం. వెళ్ళకున్నా పశువులకు మేత లేదు. నిన్ను విడిచి ఎలా వెళ్ళనా అని ఆలోచిస్తున్నాను తిరుపతి, ఆలోచిస్తున్నాను. బావా మన పశువుల మేతల కంటే మనకు కావలసిన మహాభాగ్యమే ఉన్నది. అయినా గో సంరక్షణ మహాపుణ్యమని మీరెరుగరా? అలాగే వెళ్ళి రండి బావా. ఏమిటి తిరుపతి, ఎంత తేలికగా చెప్పావు, ఎంత తేలికగా చెప్పావు తిరుపతి. నేను తోడనిచ్చను, నేను తోడనిచ్చను ఒక్క దినము నుండు తిరుపతి. నేను తోడని దినము యుగము కూడి మగరుడా. తిరుపతి అట్టి నిన్ను వీడినంతనే నీ దేహ ప్రాణము తిరుపతి. తిరుపతి నిన్ను వీడి ఒక క్షణమైన నా ప్రాణములు పోవునా అన్నట్లుంది తిరుపతి. నిన్ను విడిచి నేను మాత్రము క్షణమైన ఉండగలరా బావా? నిన్ను విడిచి నేను మాత్రము క్షణమైన ఉండగలరా బావా? లేదు తిరుపతి, నీవు నా పాలిట కల్పవృక్షము. ఎన్ని కష్టములు వచ్చినాను, ఎన్ని కష్టములు వచ్చినానో నీ నిత్యధర్మములు మర్చిపోక, నిత్యధర్మములు మర్చిపోక నదిలో శ్రీనివాసుని వేడుకొనుచు నిత్యము ఈ పతి నిత్యము ఈ పతి మదిని మరువక కొలది కాలములు నెరపుకొనుమా. బావా నిత్యము నిన్ను మదిని పూజించుదానా. సత్యము తప్పక ధర్మమునే చేయుదానా. మదిని మరువక శ్రీనివాసుని వేడుదానా. నీకై కులది గడుపుదా. మన ఆలమందలు మన జనియావు ఎలా చెంగు చెంగున పరుగులేదు మందలో కురుగుచున్నాయో చూడు. అవిగో పెనుగంచి పులిమేర దాటి అభించుతుండే అన్న మల్లయ్య
వెళ్ళుటకు బాబా ఆయుధము లేనిది అరణ్యంకి ఎగరాదు. ఆ స్వామి ఆశీస్సులు కొని బయలుదేరుకొని ఏమిటి తిరుపతి, ఏమిటి ఆలోచిస్తున్నావు? తిరుపతి, నాకంత అమంగళం గోచరిస్తుంది బాబా. నా మనసు ఏదో కీడుని శంకిస్తుంది బాబా. నీవేనా తిరుపతి ఇలా మాట్లాడుతున్నది? గో సంరక్షణ మహాపుణ్యమని వేద శాస్త్రములు ఘోషించుతున్నవని నీవు నాతో చెప్పి ఉన్నావు. ఇప్పుడు నీవేనా ఈ పెరికి మాటలు మాట్లాడుతున్నది? బాబా ఏది ఏమైనాను మన్యములకు వెళ్ళుట తథ్యము. వెళ్ళకున్నాను పశువుల మేతకు లేదు. నిన్ను విడిచి వెళ్ళుటకు నా మనసు బాధగా ఉన్నది.